వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్‌కు అలాగే తెలంగాణ పోలీస్ అలాగే నెక్స్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉండేటువంటి ఏపీ కానిస్టేబుల్ మరియు ఎస్‌సీ నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం మనం లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్‌లో ఫ్రీగా అర్థమెటిక్ క్లాసెస్‌నైతే స్టార్ట్ చేసినాము. మరి నిన్న నిష్పత్తి అనుపాతానికి సంబంధించి ఇంట్రడక్షన్ క్లాసెస్ చెప్పినాము. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకెళ్దాం. అంతకంటే ముందుగానే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా. మనం మన యొక్క ఎక్స్‌పీరియన్స్ మీద 37 మందికి ఉద్యోగాలు తెప్పించడం అనేది జరిగింది. ఫ్రీగా అర్థమెటిక్ క్లాసెస్, అలాగే రీజనింగ్ క్లాసెస్, జనరల్ స్టడీస్, అలాగే కరెంట్ అఫైర్ క్లాసెస్ కూడా మీకోసం ఫ్రీగా ప్రతిరోజు కూడా మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడతాయి. కేవలం మీ నుంచి మేము ఆశించేది ఒక లైకు, ఒక షేరు, ఒక సబ్స్క్రిప్షన్ మాత్రమే. అలాగే నేను ఆల్రెడీ చెప్పాను. ఫ్రీగా చెప్తున్నాము గదా! అని చెప్పేసి ప్రతి ప్రాబ్లమ్ నేను చెప్పను. ఒక ప్రాబ్లమ్ నేను చెప్తాను. దాన్ని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఆన్సర్ వచ్చేసరికి మీరు కామెంట్ రూపంలో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా? ఇది నిన్న మనం చేసినటువంటి ప్రాబ్లమ్. ఓకేనా? ఓకే. రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకెళ్దాము. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. ఒకసారి ఇక్కడ 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c అయినా a:b:c ఎంత? ఓకేనా? మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను. ఏ ఈజ్ ఈక్వల్ టు మనకిక్కడ 3 అనుకోండి. రివర్స్‌లో రాసుకోండి. బి వచ్చేసరికి 2 అంటే మనకిప్పుడు a:b ఏమవుతుందండి? 3:2 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ b:c కావాలి. మళ్ళీ బికొచ్చేసరికి 4 అవుతుంది. మళ్ళీ సికొచ్చేసరికి 3 అవుతుంది. ఇది ఆల్రెడీ నిన్న క్లాస్‌లో మనం చెప్పినాం. మరి ఇప్పుడు దీని యొక్క నిష్పత్తి ఏమని రాసుకుంటాం మనం? 4:3. ఓకేనా? రైట్. మరి దీనికొచ్చేసరికి మరి ఇప్పుడు ఆన్సర్ చూడండి. 3 4లు 12, 2 4లు 8, అలాగే 2 3లు 6. చూడండి ఎప్పుడైనా గాని మీకొచ్చినటువంటి నిష్పత్తి ఏదైతే ఉందో అది గనక తక్కువ గనుకనుంటే ఈ నిష్పత్తి మొత్తము గూడా ఒకే అంకెతోనే కొట్టివేయబడి ఉంటది. ఈ మొత్తము గూడా ఒకే అంకెతో కొట్టివేయొచ్చా అంటే కొట్టివేయొచ్చు. ఏదాంతో కొట్టేయొచ్చు? 2తో కొట్టేయొచ్చు. 2 6లు అలాగే 2 4లు అలాగే 2 3లు. ఓకేనా? మీరు ఒకసారి ఎగ్జామ్‌లో ఏదైనా మీకొచ్చిన నిష్పత్తి గనుక తక్కువ అనుకుంటే మొత్తము గూడా ఒకే అంకెతో కొట్టివేయబడి ఉంటది అని జెప్పేసి మాత్రం అర్థం చేసుకోండి. సో, ఆన్సర్ వచ్చేసరికి 6:4:3. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. అడగడం ఏమని అడిగినాడు? 9వ ప్రశ్న ఈ రోజుకొచ్చేసరికి. x ఈజ్ ఈక్వల్ టు 3y ఈజ్ ఈక్వల్ టు 5z అయినా x:y:z ఎంత? మనం మరి నిన్న క్లాస్‌లో చెప్పుకున్నాము. a:b:c అన్నా, p:q:r అన్నా, x:y:z అన్నా మనకేం సంబంధం లేదు. మనం ఎప్పుడూ కూడా ఏదైనా గాని మనకు అడిగింది నిష్పత్తి మాత్రమే అనుకుంటాం. ఈడ x పక్కన ఏం లేదంటే ఏమనుకోవాలండి? 1 అనుకోవాలి. మరి అలాంటప్పుడు మీ యొక్క నిష్పత్తి ఏమవుతది? 3:1 అవుతది. x:y వచ్చేసరికి 3:1 అవుతది. y:z వచ్చేసరికి 5:3 అవుతది. మరి నిష్పత్తులు నేను చెప్పేసాను. మరి నాకు ఆన్సరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం. రైట్. మనం ఇప్పుడు 10వ ప్రాబ్లమ్‌లో ఉన్నాం. ఒకసారి ప్రాబ్లమ్ వినండి. a/2 ఈజ్ ఈక్వల్ టు b/2 ఈజ్ ఈక్వల్ టు c/5 అయినా a:b:c ఎంత? సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ గనక వచ్చినప్పుడు గనకైతే గుర్తుపెట్టుకోండి. ఇటువంటి ప్రాబ్లమ్ గనక కనిపించిందంటే ఇక మీరు లెక్కనే చేయాల్సిన అవసరం లే. డైరెక్ట్‌గా దాని యొక్క ఆన్సరు ఈ కింద ఏవైతే ఉన్నాయో అంకెలు అవే. సో, 2:2:5 అనమాట. సారీ యాక్చువల్‌గా ఇది 3. యాక్చువల్‌గా వచ్చేసరికి ఇది 3 సారీ కొంచెం చూసుకోలేదు. 2:3:5 కింద ఏదైతే వస్తాయో సంఖ్యలు అవే ఆన్సర్‌గా ఉంటాయి. సరే ఎలా వస్తాయి? ఓసారి చూద్దాం చూడండి. ఓసారి నేనేస్తాను ఇక్కడ చూడండి. 2:3 2:3 3:5 ఇప్పుడు చూడండి 2 3లు 6 3 3లు 9 3 5లు 15 ఈ మొత్తము ఒకే అంకెతో కొట్టివేయబడతాయి కదా! అప్పుడు కొట్టివేస్తే ఏమొస్తది? 3 2
3 3 3 5. సో ఎప్పుడైనా కానీ ఇట్లా a/2 b/3 c/5 అయినా అంటే కింద ఏ సంఖ్యలు వచ్చినప్పటికి కూడా ఆ కింద ఉన్నటువంటి 3 సంఖ్యలనే కలిపి నిష్పత్తిగా రాసేయండి. అదే ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ప్రాబ్లం నెంబరు 11 చూడండి. a/b = 2:3, b/c = 4:5, c/d = 3:2 అయిన a/b/c/d ఎంత? ఇలాంటి ప్రశ్నలు తరచుగా వస్తూ ఉంటాయి. ఒకసారి చూడండి, దీన్ని మనం ఎలా రాసుకోవాలి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు a/b, ఈ b కిందే b/c, c కిందే c/d. దీని ఫార్మాట్ చెప్తా ఉన్నా, క్లారిటీగా చూసుకోండి. ఇప్పుడు a/b/c ముందుగా మనం ఈ 3 రాసుకోవాలి. a/b/c తర్వాత దీని షార్ట్‌కట్ కూడా వెంటనే చెప్పేస్తాను. తర్వాత b/b/c ఓకేనా. b/b/c తర్వాత b/c/c ఓకేనా. ఇది b/c/c రాసుకోండి. నేను ప్రతిరోజు కూడా చెప్తా ఉన్నాను, నోట్స్ రాసుకోండి. ప్రతిరోజు కూడా ఇవన్నీ నోట్స్ రాసుకోండి. తర్వాత b/c/d ఓకేనా. b/c/d ఓకేనా. రైట్. మనకు కొంచెం మౌస్ ప్రాబ్లం, ఇది ల్యాప్టాప్లో చేస్తా ఉన్నా, కొంచెం ఇది ఒకటి చేసుకోండి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి ఓకేనా. రైట్. ఇప్పుడు వీటిని మనం ఇక్కడ ఈ నిష్పత్తులను ప్రతిక్షేపిద్దాం. 2:3, b/c వచ్చేసరికి ఎంత మనకు 4:5, నెక్స్ట్ వచ్చేసరికి c/d ఎంత 3:2 అనమాట. ఓకేనా. రైట్. ఇప్పుడు చూడండి, 2 4 8, 4 3 2 4 8 8 3 24 ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ 3 4 12 12 5 60. నెక్స్ట్ వచ్చేసరికి 3 5 15 15 3 75. నెక్స్ట్ వచ్చేసరికి 3 5 15 15 2 30. ఇవన్నీ ఒకే అంకెతో కొట్లు పోతాయంటే కొట్లు పోయేటటువంటి అవకాశం ఉందా? కొట్లు పోయేటటువంటి అవకాశం ఉంటేనే కొట్లు కొట్టాలా? ఇప్పుడు ఒకవేళ ఇదే కనుక మీ లెక్కలో కనుక ఆన్సర్ కనుకుంటే అదే, కానీ తక్కువ కనుక్కుందంటే ఇవన్నీ కూడా ఒకే అంకెతో కొట్టివేయబడి ఉంటాయి. ఏ అంకెతో మనం కొట్టేయచ్చు? 3తో కొట్టేయచ్చు. ఒకసారి చూడండి. 3 8 24, 3 20 60, 3 2 6, 3 5 15. నెక్స్ట్ వచ్చేసరికి 3 10 30. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి ఎంతండి? 8:10:25:10 ఓకేనా. ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు దొరా, నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ముందు ఏదైతే ఉందో ఏ ఆన్సర్ కనుక్కో, తర్వాత వచ్చేసరికి డి ఆన్సర్ కనుక్కో. ఈ 2 వెంటనే కనుక టాలీ కనుక నీకు ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు కనుక టాలీ కనుక అయిపోయినాయంటే వెంటనే ఆప్షన్ ఆన్సర్గా పెట్టేసి నెక్స్ట్ ప్రాబ్లంకు మాత్రం నువ్వు ఆన్సర్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయి. ఓకేనా. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం రాస్తున్నాను చూడండి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. p/q = 2:3, q/r = 5:4, r/s = 1:3 అయిన p/q/r/s ఎంత అనేది మన యొక్క ప్రాబ్లం. మీరు కనిపెట్టాల్సింది p/q/r/s ఎంత. క్వశ్చన్ నెంబర్ వేయండి, ఆన్సర్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా. ఓకే. రైట్. రైట్. చూడండి నాన్న, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. యాక్చువల్గా 13వ ప్రాబ్లం, 14వ ప్రాబ్లం ఏదైతే రైట్. సో ప్రాబ్లం వచ్చేసరికి a/b = 3:5, b/c = 10:9 అయినా a/c ఎంత. మనం ఎప్పుడు కూడా ఏది కనిపెట్టే వాళ్ళం? b/c
సి అని పెట్టేవాళ్ళం. ఇప్పుడు వానికి బి వద్దంట. కేవలం A:C మాత్రమే కావాలంట. రైట్. చూడండి ఒకసారి చూడండి. 3:5 10:9 మీరు ప్రతిరోజు కూడా నోట్స్ రాసుకోండి. నేను మీకు కనీసం ఒక్కొక్క టాపిక్‌కి 100కు తగ్గకుండా ప్రతి ఒక్క ప్రాబ్లము, ప్రతి ఒక్క మెథడు, ప్రతి ఒక్క టెక్నిక్ మిస్ కాకుండా అన్ని రకాలైనటువంటి షార్ట్ కట్స్ చెప్తాను. మీరు డైలీ చూడాలి. డైలీ నేను నోట్స్ రాసుకోవాలి. రైట్. ఇప్పుడు చూడండి 3 10 30 మనకు కావాల్సింది. ఈ 5 మళ్ళీ ఇంగా 5 10 50 మనకేమవసరం? 9 5 45. ఇవి 2 ఒకే అంకెతో కొట్టివేయబడతాయా? అంటే అక్కడ ఆన్సర్ 30:45 అంటే ప్రాబ్లమ్ ఏం లేదు. ఒకవేళ లేదు అలాంటి టైంలో ఇవి 2 కూడా ఒకే అంకెతో కొట్టివేయబడి ఉంటాయి. ఏ అంకెతో కొట్టివేయబడి ఉంటాయి? 15 2 అలాగే 15 3 గుర్తుపెట్టుకోండి. 2:3 ఆన్సర్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు అర్థమెటిక్ రీజనింగ్‌లో కింగులు కావాలన్నా, బొంగులు కావాలన్నా డెఫినిట్‌గా మీకు 20 ఎక్కాలు వచ్చిండాలా. సారీ 20 ఎక్కాలి. ఇది 26 ఎక్కాలు కాదు. 20 ఎక్కాలు వచ్చిండాలా. కనీసం మీకు 50 స్క్వేర్స్ వచ్చిండాలా. 50 స్క్వేర్స్ వచ్చిండాలా కనీసం. అలాగే కనీసంలో కనీసం 30 క్యూబ్స్ వచ్చిండాలా. అలాంటప్పుడు మాత్రమే మీరు అర్థమెటిక్‌లో అయినా, రీజనింగ్‌లో అయినా అది త్వరగా మీకు ఆన్సర్‌లొస్తాయి. మీరు దాంట్లో కింగులవుతారు. ఇంకేదైనా గాని అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకెళ్దాం. ఆ ప్రాబ్లమ్‌కి ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అవకాశం కూడా ఉంది. రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ రాసుకోండి. నాకు కామెంట్ రూపంలో ఆన్సర్ తెలియజేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్. ఓకే. రైట్ అండి. ఇప్పుడు చూడండి. మనకు నెక్స్ట్ 14థ్ ప్రాబ్లమ్ చూడండి. x:y = 2:3, y:z = 6:5 అయినా x:z ఎంత? నేను ఇప్పటివరకు చెప్పినటువంటి పాత ప్రాబ్లమ్ లాగానే ఈ ప్రాబ్లమ్ కూడా. మరి దీని యొక్క ఆన్సర్‌ను ఎంతమందైతే చూస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ఆ కామెంట్ రూపంలో నాకు దాని యొక్క ఆన్సర్‌ను తెలియజేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. ఏమనుంది ఇక్కడ? 15వ ప్రాబ్లము. A:B = 2:3, B:C = 6:5, C:D = 10:7 అయినా A:D ఎంత? నేను ఆల్రెడీ చెప్పాను. ముందే చెప్పాను. మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. దీని ఆన్సర్ మీరే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి చూడండి. 2:3 అలాగే 6:5 రాసుకునే విధానం కూడా చూడండి ఒకసారి. 10:7 వాడికి ఏం కావాలంట? కేవలం A:D మాత్రమే కావాలి. అంటే ఇవి మాత్రమే కావాలి. ముందుగా ఈ 3 ఇంటూ చేయండి. తర్వాత లాస్ట్ ఇవి ఇంటూ చేయండి. వచ్చినటువంటి ఆన్సర్‌ను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. మీరు గనక నిన్నటి నుంచి గనక నా యొక్క క్లాసులు గనక వింటూ ఉంటే. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది కూడా ప్రతీది కూడా అన్నీ షార్ట్ కట్స్ రూపంలో చెప్తాను. అన్ని మెథడ్‌లు చెప్తాను. అన్ని లాజిక్‌లు చెప్తాను. ఎటువంటి మెథడ్ మిస్ కాకుండా వందలలో లెక్కలు మీతోని ప్రాక్టీస్ చేపిస్తాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం. మరి దీని యొక్క ఆన్సర్‌ను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా సింపుల్‌గానే ఉంటది ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. 3:4:6 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? ఈ విలోమ నిష్పత్తి ఏందని చెప్పేసి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకైతే అర్థం కాకపోవచ్చు. ఆల్రెడీ పాత వీడియో ఉంటది. దాంట్లోకి చూడండి. విలోమ నిష్పత్తి అంటే రివర్స్. ఓకేనా? ఇప్పుడు 3:4:6 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? ఏంటంటే మనం ఏమంటే రివర్స్ అన్నాడు కాబట్టి 6:4:3 ఇదే సార్ ఆన్సర్ అని చెప్పేసి పోయి దాంట్లో మాత్రం పెట్టకండి. ఓకేనా? ముందు వినండి. కాన్సెప్ట్ నేర్చుకోండి ముందు. రైట్. దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే 1/3:1/4:1/6 ఓకేనా? ఇప్పుడు ఈ కింద ఉన్నటువంటి 3 దాంట్లకు కూడా కాసాగు తీద్దాం మనం. ఓకేనా? కాసాగు తీద్దాం. 3, 4, 6 ఓకేనా? బేసిక్ లెవెల్ నుంచి చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈ 3, 4, 6లో ఒకటే అంకెతో వేరేవేవి ఉన్నాయి. ఒకసారి 3తో చూద్దాం. 3 1లు 4 అలాగే ఉంటది. 3 2 మళ్ళీ ఇవి రెండిట్లో మళ్ళీ ఏ అంకెతో పోతాయి? 2తో పోతాయి. ఒకటి అలాగే వస్తది. ఒక 2 2 ఒక 1 2 1 2 పోతది. ఏమన్నా ఉందా? ఏం లేదు. ఇప్పుడు చూడండి. ఒక ఇంటూ ఒక 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 2 2 2 1 2
2 2 4, 4 12 ఓకేనా? ఇప్పుడు మనకిక్కడ 12 అనేది వస్తది. ఇప్పుడు చూడండి ఈ 12 3తో ఎన్ని సార్లు భాగించబడతది? ఎన్ని సార్లు వస్తది? 4 సార్లు కొట్టేయొచ్చు. 4తో 4 3లు. నెక్స్ట్ వచ్చేసరికి 6తో 2 సార్లు. అంటే సో, మన యొక్క 3:4:6 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే 4:3:2 అనమాట. డైరెక్ట్‌గా మీరు విలోమం అంటే రివర్స్ రాయమన్నాడు గదా! అని జెప్పేసి 6:4:3 అనుకోవద్దండి. ఓకేనా? కాన్సెప్ట్ క్లారిటీగా అర్థం చేసుకోండి. 1, 2 సార్లు వినండి. నోట్స్ రాసుకోండి. ఓకేనా? అప్పుడే అర్థమవుతాయి క్లాస్ గూడా. రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ తెలుసు గదా! మీరే ఆన్సర్ చెప్పాలా? నేను ఒక క్వెషన్ ఏస్తాను. మీరు నాకు కామెంట్ రూపంలో ఆన్సర్ తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే. రైట్ ఎవ్రీవన్. ఇంతవరకు మరి వీడియో చూసారంటే కాస్త ఓ లైక్ అన్నా కొట్టండి. అలాగే ఓ మంచి కామెంట్ కూడా పెట్టండి. మంచి కామెంట్ వస్తున్న వల్ల మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ వింటా ఉన్నారో వీటికి సంబంధించి ఆన్సర్ చెప్పండి. ఇక్కడ 17వ ప్రాబ్లంలో ఒకసారి చూడండి. 3 బస్సుల యొక్క వేగాల మధ్య నిష్పత్తి 10:12:15 అయినా గమ్యస్థానం చేరడానికి పట్టే కాల నిష్పత్తి ఎంత? ఇక్కడ 3 బస్సులు అన్నా, 3 రైళ్లు అన్నా, 3 కుక్కలు అన్నా, 3 నక్కలు అన్నా మనకిక్కడ వాడు ఇచ్చినది ఏమిచ్చాడు? నిష్పత్తి ఇచ్చినాడు. ఎవరిచ్చినాడు? 10:12:15 అయినా వాటి యొక్క గమ్యస్థానం పట్టే కాలం యొక్క నిష్పత్తి ఎంత? గుర్తుపెట్టుకోండి. కాలానికి, వేగానికి వచ్చేసరికి ఇది విలోమం ఉంటది. కాలం ఎప్పుడూ గూడా వేగానికి విలోమంలో ఉంటది. ఇది కాలం, వేగం అనేటువంటి కాన్సెప్ట్‌లో మనం ఓసారి తెలుసుకుందాం. వేగం ఎక్కువగా ఉందంటే కాలం ఎప్పుడూ గూడా మనకెప్పుడు ఏమైతది? తక్కువ పడతది. అదే వేగమే గనక తక్కువగా గనుక ఉంటే అప్పుడేమైతది మనకు కాలం ఎక్కువ పడతది. సింపుల్‌గా చెప్పాలంటే ఒక 100 కిలోమీటర్ల వేగంతో నువ్వు గనక వచ్చినట్లయితే గంటకు 100 కిలోమీటర్లు వచ్చేసావు. అదే 60 కిలోమీటర్ల వేగంతో గనుక వచ్చినావంటే నువ్వు ఎన్నొస్తావు? 60 మాత్రమే వస్తావు. ఇంక 40 మిగిలే ఉంటది. కాబట్టి కాలానికి వేగం విలోమం 10:12:15 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? నాకు కామెంట్ రూపంలో ఆన్సర్ తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం. రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. ఇక్కడొచ్చేసరికి నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి మనకిక్కడ ఏమన్నారు? 2:3, 6:5, 10:9ల యొక్క బహుళ నిష్పత్తి ఎంత? బహుళ నిష్పత్తి అనేదానికి మనం ఆల్రెడీ నిన్న బేసిక్ క్లాస్‌లో చెప్పేసినాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అక్కడ పోయి చూసేసుకోండి. మరి బహుళ నిష్పత్తి మనం ఎలా రాస్తామండి? 2/3 ఇంటూ 6/5 ఇంటూ 10/9 ఓకేనా? దీంట్లో కొట్లు కొట్టడానికి ఛాన్స్ ఏమన్నా ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ మనం కొట్లు కొట్టేటటువంటి అవకాశం ఉందా? ఉంది. 3 ఒకట్లు, 3 రెంట్లు, 5 ఒకట్లు, 5 రెంట్లు ఇంకేమైనా కొట్లు కొట్టేటటువంటి అవకాశం ఉందంటారా? ఓకేనా? ఎటువంటి అవకాశము లేదు. 2 రెండ్లు 4, 4 రెంట్లు 8. 1 ఇంటూ 1 ఒకటే. 1 ఇంటూ 9 9. 8/9 అన్నా 8:9 అన్నా ఒకటే. సో, మన యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఎంతండి? 8:9 రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ రెడీగా ఉండండి. నెక్స్ట్ ప్రాబ్లమ్‌కి ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మన యొక్క ఛానల్ ఎవరన్నా ఇదే రోజు గనుక కొత్తగా గనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియోకి హైప్ ఇవ్వండి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ మీరే కామెంట్ రూపంలో ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. మరి ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లమ్‌లో ఏమనుంది? 3:5, 10:9, 7:4ల యొక్క బహుళ నిష్పత్తి ఎంత? 3:5, 10:9, 7:4ల యొక్క బహుళ నిష్పత్తి ఎంత? నేను ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. బేసిక్ క్లాస్ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే నిన్నటి వీడియో ఉంటుంది. హ్యాపీగా వెళ్లి అక్కడ చూడండి. మీకు బేసిక్స్ అన్నీ అర్థమైపోతాయి ఆటోమేటిక్‌గా. సో, నాకు ఈ యొక్క బహుళ నిష్పత్తి యొక్క ఆన్సర్‌ను కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం. రైట్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం. 20వ ప్రాబ్లమ్. ఇక్కడ ఏమిచ్చాడండి 5:8, 9:10
కమా x:3 యొక్క బహుళ నిష్పత్తి 3:4 అయిన ఎక్స్ విలువ ఎంత అని ఇక్కడ అడుగుతున్నాడు. ఆల్రెడీ బహుళ నిష్పత్తి యొక్క విలువ ఇచ్చేసినాడు, 3:4 అన్నాడు. మరి ఎక్స్ విలువ ఎంత అన్నాడు. సరే మనం ఏదేదో మరి దాని సంగతి చూసేద్దాం. సరే చెప్పాను, కొంచెం మౌస్ ప్రాబ్లము, కొంచెం మీరు అడ్జస్ట్ కావాలి, అదొక్కటి రైట్. ఇప్పుడు చూడండి, ఫైవ్ 5/8